ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఉన్నాము. గొల్లప్రోలులో ఈరోజు ఎమ్మెల్సీగా కొణిదెల నాగబాబు గారు మొట్టమొదటిసారి ఇక్కడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. భారీ ఎత్తున ఇక్కడ జనసేన నాయకులు జన సైనికులు పాల్గొనడం జరిగింది. అయితే హాస్పిటల్లో చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ పిఠాపురంకి సంబంధించి జనసేన నాయకులు అదేవిధంగా గొల్లప్రోలు స్థానికుల స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ జనసేన గొల్లప్రోలు నాయకులు నాగమణి గారు ఉన్నారు. నాగమణి గారిని తెలుసుకుందాం. ఆవిడ దివ్యాంగురాల సంఘానికి సంబంధించి ఆవిడ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి హాస్పిటల్ చాలా అద్భుతంగా నిర్మించారు, ఎలా అనిపిస్తుంది మీకు? గొల్లప్రోలులో కార్పొరేట్ వైద్యం ఏర్పాటు చేయడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం అండి. మరి ఇక్కడ మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మేము పిఠాపురం నియోజకవర్గంలో గెలిపించుకోవడం వల్ల మేము చాలా అదృష్టవంతులవి. మీరు చూస్తున్నారు, ఒక్కొక్కటి అన్నీ ప్రతిదీ కూడా పని చేసుకొని వస్తున్నారు. ఎక్కడైతే రోడ్ల వల్ల గుంతలు అన్నీ కప్పుకొని వచ్చారు. అలాగే త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం అన్నారండి. ప్రతిదీ కూడా వైద్యం అనేది చాలా అవసరం. అందుకనే మరి పిఠాపురంలో 100 పడకల హాస్పిటల్ కూడా కట్టిస్తున్నారు. మరి అలాగే గొల్లప్రోలులో కూడా ఇక్కడ ఈరోజు యూపీహెచ్సి మరి స్టార్ట్ చేసి ఇక్కడ ప్రారంభించి మన ఎమ్మెల్సీ అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ అదేంటి కొణిదెల నాగబాబు గారు కూడా మరి వచ్చి ఇప్పుడు అలాగే మరి హరిప్రసాద్ సారు అలాగే మరి వేములపాటి అదే సారు మా ఇన్ఛార్జ్ మర్రా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇంకా తొమ్ముల బాబులు గారు ఇంకా అందరూ కూడా నాయకులు కూడా ఇక్కడ విచ్చేసి మరి ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా సరే మరి వాళ్ళ ప్రజలకి మానవ సేవ మేధవ సేవ అని చెప్పి ఉంది కాబట్టి దాన్ని ఈరోజు నిరూపించుకున్నారంటే ఈరోజు మా జనసేన పార్టీ నుంచి మా పవన్ కళ్యాణ్ గారు నిరూపించారండి. మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు ఇక్కడ యూపీహెచ్పీ అనేది మరి ఇక్కడ స్టార్ట్ చేయడం, మరి అదే ఈ ప్రోగ్రామ్కి మరి ఇక్కడ భారీ ఎత్తున అందరూ కూడా రావడం, మేము కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వి మరి ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో దూరం వెళ్ళవలసి వచ్చేది ఇంతకుముందు, అలా కాకుండా ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉండేలాగా ఇక్కడ మరి యూపీహెచ్ స్టార్ట్ చేయడం అనేది మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వేలలో ఖర్చు అవుతుంది. ఇక్కడ చూస్తే హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు మరి ఏదైనా అవసరం వస్తే హాస్పిటల్ ప్రకారంగా ఎక్కడైనా అవసరం వస్తే దూరంగా వెళ్ళే పరిస్థితి ఉండేది. అటువంటిది ప్రజల వద్దకే వైద్యం అందించే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజల వద్దకే వైద్యాన్ని అందించే విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం వల్ల ప్రజలకి అందరికి కూడా అందుబాటులో వైద్యం అందిస్తుందని నేను ఆశిస్తున్నాను. అమ్మ చెప్పండి, ఏంటి అంటే మీ ఏరియాలో మీ ఇంటి పక్కనే హాస్పిటల్ రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచో కలిసి వచ్చేవాళ్ళు అండి మేము రేటేసి అవతల నుంచి మాకు పక్కకు వచ్చిందంటే ఎంతో ఆనందంగా ఉందండి. ఈ జనసేవ వల్ల మాకు అలాగా కలిసి వచ్చింది అనేసి సంతోషపడుతున్నాం మేము. అంటే పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇది సాధ్యమైందని అనుకుంటున్నారా మీరు? పవన్ కళ్యాణ్ వల్ల ఇది సాధ్యమైంది అని ఇది గొప్పగా ఆయన వచ్చిన తర్వాత మాకు ఈ గొప్పగా వచ్చిందని మేము సంతోషపడుతున్నాం. అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మెడికల్ టెస్ట్లకే లేదా హాస్పిటల్ ఫీజులకే బోలే డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేస్తారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. రేపు నుంచి మళ్ళీ ఇక్కడికే వస్తామండి. మేము ఎంతో దూరం నుంచి నడిచి వచ్చేవాడు అండి, అక్కడ దాకా వెళ్ళకపోయేవాళ్ళు అండి. ఇవాళ రావడం మాయా దృష్టిగానే పొందుతున్నామండి మేము. ఏమో చెప్పండి, మీ ఇంటి దగ్గరలోనే ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఇది ఈ ప్లేస్ అంతా కూడా మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఆడుకున్న స్థలం అండి. అది ఏంటంటే మా పవనన్న ఆడబడుచుకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అన్నమాట. మాకు ఏంటంటే మా అమ్మగారు మా నాన్నగారికి బీపీ షుగర్ వల్ల నేను మెడిసిన్కి వెళ్ళవలసి వస్తే ఆ చివరికి వెళ్ళి రావాల్సి వచ్చేది. రోడ్డు అంటే నడిచి వెళ్ళేటప్పుడు ఎవరన్నా చూస్తారేమో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటారేమో అనేసి గుండెకాయలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్ళి వచ్చేవాళ్ళం. వెళ్ళి మాకు ఇక్కడికి వచ్చేసింది ఈ హాస్పిటల్లో. కాకపోతే నేను ఈరోజే దీన్ని చూడడం జరిగింది.
ఇంతటి కార్పొరేట్ స్థాయి వైద్యం మా పవనానికి సాధ్యం అండి, ఎవరికీ సాధ్యం కాదు. ఈరోజు మన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం జరగడం జరిగింది. అయితే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో భారీగా ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన కొణిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటిసారి గొల్లప్రోలు రావడం జరిగింది. ఆయన సుమారు ఇక్కడ 3 అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ ఎన్నో సంవత్సరాలు అంటే గత 3 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని అద్భుతంగా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఈరోజు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అన్న క్యాంటీన్, అదేవిధంగా గొల్లప్రోలు ఎన్నో సంవత్సరాల సమస్య నీటి సమస్య, ఇక్కడ వాటర్ హెడ్స్కి సంబంధించి సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే గొల్లప్రోలు జనసేనకు సంబంధించి నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం మనం. సార్ నమస్తే అండి, చెప్పండి ఎలా అనిపిస్తుంది? అంటే మీరు గొల్లప్రోలు స్థానికులు, ఎన్నో సంవత్సరాలు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉన్నారు. ఇది అభివృద్ధి కార్యక్రమాలు అవి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మన పిఠాపురం ఎమ్మెల్యే గారైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అభివృద్ధి పదంలోకి పిఠాపురం కాన్స్టిట్యున్సీని పరుగులు పెట్టిస్తున్నారు. ఎందుకంటే 3 నెలల క్రితం ఇది శంకుస్థాపన చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్, అలాగే ఎంఆర్ఓ ఆఫీసు శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని 3 నెలల్లో అవ్వకుండానే దీన్ని కళ్యాణ్ గారి అన్నయ్య గారైన ఎమ్మెల్సీ నాగబాబు గారితో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి ఏంటంటే గొల్లప్రోలు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కనీవిని ఎరిగిన రీతిలో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. అలాగే ఎంఆర్ఓ ఆఫీసు కూడా చిన్న 2 గదుల్లో ఉండేది, దాన్ని విశాలమైన భవనం తీర్చిదిద్దడం జరిగింది. అలాగే వాటర్ హెడ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీరు ఇక్కడ వరకు తాడిపత్రి నుంచి రావడం చాలా ఇబ్బంది పడుతుంది. దాన్ని 90 లక్షలు పైగా శాంక్షన్ చేసి దాన్ని కూడా పైప్ లైన్ మార్చి దానికి వాటర్ రెగ్యులర్ చేయడం జరిగింది. ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమం ముందు ఇంకా జరుగుతాయి. దాని కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం కూడా చాలా అభివృద్ధి జరగవలసి ఉంది, చేస్తున్నారు కూడా. అయితే అధికారంలోకి వచ్చి ఆయన కేవలం 9 నెలలు మాత్రమే అయింది. 9 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, పిఠాపురాన్ని ఆయన మోడల్ నియోజకవర్గంగా, దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. మీరు అప్పుడు కూడానే ఉన్నారు. ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అవి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అన్న మాట ప్రకారం కళ్యాణ్ గారు అయితే మాత్రం చాలా కమిట్మెంట్తో ఉన్నారు. ఆయన ఏమన్నారంటే అడగకపోతే మీ తప్పు, అడిగిన తర్వాత చేయకపోతే నా తప్పు అంటున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఆయన నోటీస్కి వెళ్ళింది ప్రతిదీ కూడా ఆయన పరిశీలి చేస్తారు, నాయకులు అధికారులతో పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇది భారతదేశంలోనే మోడల్ నియోజకవర్గం అవుతుందని చెప్పి మేము పిఠాపురం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నాం. అంటే నాగబాబు గారు, అదేవిధంగా నాగబాబు గారు సతీమణి ఎన్నికలప్పుడు ఎంతో కష్టపడ్డారు, పార్టీ కోసం శ్రమించారు. ఆయనకి ఎమ్మెల్సీగా ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పిఠాపురం రావడం, అది మీ గొల్లప్రోల నుంచే ఆయన మొట్టమొదటి రిబ్బన్ కటింగ్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? యాక్చువల్లీ మీ అందరూ కూడా నాగబాబు గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటి మా కాన్స్టిట్యున్సీ రండి, పిఠాపురం కాన్స్టిట్యున్సీ వచ్చి మీరందరూ కూడా మాకు వెన్నుదన్నుగా ఉండి కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలను నడిపించాలని చెప్పి కోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను పిఠాపురం వస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం మాకు వచ్చి మొట్టమొదటి ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది ఈ రోజున. ఇంకా రాబోయే రోజుల్లో అంటే ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ కనీవిని రీతిలో పిఠాపురం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పటికే పిఠాపురం అనగానే భారతదేశంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాం. అప్పుడు పిఠాపురం అనగానే మాకు ఒక గౌరవం కూడా దొరుకుతుంది ఎక్కడికైనా సరే. చూసారు కదా కడారి తమ్మయ్య నాయుడు గారి స్పందన. పిఠాపురం అంటే మాకు దేశంలోనే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రకమైన గౌరవం దక్కుతుందంటే దానికి ప్రధాన కారణం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, చెప్పకపోవడం మీ తప్పు, చెప్పిన తర్వాత చెయ్యకపోవడం నా తప్పు, చెప్పి చేయించుకోండి. మీరు ఏ పని చెప్పినా సరే వెంటనే చేయించే బాధ్యత నాది అని చెప్పి ఇక్కడ అభివృద్ధిని పరిగెట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం దేశం గర్వించదగ్గ మోడల్ నియోజకవర్గంగా
అవుతుంది అనడానికి ఎటువంటి సందేహము లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు కడారి తమ్మయ్య నాయుడు గారు. అదేవిధంగా నాగబాబు గారు ఎమ్మెల్సీగా అయిన తర్వాత మొట్టమొదటిసారి నేను పిఠాపురం వస్తాను, పిఠాపురంలో అడుగు పెడతానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి ఆయన ఈరోజు పిఠాపురం రావడం, గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.